ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఇంకా మనం తెలుసుకోవాల్సినటువంటి వాక్యము, మే నెలలో మనం ధ్యానించవలసినటువంటి వాక్యము, తల్లి మరియమాత తన జీవితాన్ని, బాల్య జీవితాన్ని, కన్యత్వాన్ని దేవునికి సమర్పించి దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొంది దేవుని యొక్క సర్వోన్నతుని శక్తి వల్ల యేసుక్రీస్తుకి జన్మనిచ్చి ఆమె ఎంతగానో దేవునికి బలిగా సమర్పించింది. తన జీవితాన్ని యేసుక్రీస్తును కూడా దేవునికి బలిగా సమర్పించిన మరియ తల్లి ఇంత కష్టపడి యేసుక్రీస్తుని గర్భం ధరించి ఆయన సాది పెంచి పెద్ద చేసినటువంటి తల్లిని మరిచిపోకుండా ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నా తల్లి, కానీ ఇప్పుడు మీ తల్లి అని చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో నీ తల్లి, మా అందరికీ తల్లి. చూద్దాం. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 25వ వచనం నుంచి 26వ వచనం 27వ వచనం వరకు మనం చూసినట్లయితే, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు నేను ఇట్టుకు వచ్చి ఉన్నాను అని ఎవరు చెప్పారు తెలుసా? మరియమాత గారు కూడా చెప్పింది, మరియమ్మ గారు కూడా చెప్పింది. యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి ఈ వాక్యమును మరియమాతకి ఎందుకు ఇచ్చారంటే, యేసుక్రీస్తు కూడా తన శరీరము ద్వారానే దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. మరియ తల్లి కూడా తన శరీరం ద్వారానే మరియ తల్లి గర్భం ధరించి యేసుక్రీస్తుకి జన్మనిచ్చి ఆయన్ని ఈ లోకానికి తీసుకొచ్చింది. అంటే దేవా నీ చిత్తం నెరవేర్చుటకు నేను ఇటుకు వచ్చి ఉన్నాను. ఈ లోకంలోనికి మరియమాత వచ్చింది కూడా ఎందుకో తెలుసా? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే. ప్రియా సహోదరి సహోదరుడా, అందుకే యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సహోదరి క్లోపా భార్యకు మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలవబడి ఉండిరి. యేసుక్రీస్తుని శిలువ వేసినప్పుడు మరి యేసుక్రీస్తు శిలువ చెంత ఆయన తల్లి అయిన మరియమ్మయు, మరి ఆమె సోదరి క్లోఫా భార్యకు ఇంకొక మరియమ్మయు, మరియు మగ్దల మరియమ్మయు అంటే మొత్తం 3 మరియమ్మలు అక్కడ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, అయితే మనం ధ్యానించవలసింది తల్లి మరియమాతని, యేసుక్రీస్తుకి జన్మనిచ్చినటువంటి తల్లి మరియమాతని మనం ధ్యానిస్తున్నాము. ఆయన తల్లి అక్కడ శిలువ చెంత నిలబడి ఉండగా తాను చూసి, తన తల్లియును తాను ప్రేమించినటువంటి శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూసి యేసు ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఇదిగో నీ కుమారుడు అనేను. ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనేను. ఆ శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకుని పోయెను. మరియ తల్లిని మన అందరికీ తల్లిగా ఇచ్చాడు యేసుక్రీస్తు శిలువ మరణించినప్పుడు యేసుక్రీస్తు నేను 3 దినముల వరకు లేవలేను, అంటే 3 దినముల వరకు లేస్తాను, 3 దినాల తర్వాత నేను లేస్తాను. ఈ 3 దినాలు నా తల్లి మరియమాత నాకు జన్మనిచ్చినటువంటి తల్లి ఆమె. కాబట్టి ఈ లోకంలో జోజప్ప గారు లేరు, చనిపోయారు. తల్లి మరియమాత ఒక్కతే ఉంది. యేసు ప్రభు కూడా చనిపోతే తల్లి మరియమాత ఒక్కటే ఉంటుంది. ఆమె అనాథగా విడవబడట ఇష్టం లేక యేసుక్రీస్తు ఆమె వంక చూస్తూ ఉన్నాడు. శిలువలో కూడా ఆమెనే చూస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నేను చనిపోతే నా తల్లి ఎక్కడ అనాథ అవుతుందోనని ఆలోచించి యేసుక్రీస్తు అనాథ కాకోకుండా ఉండాలి అని మరలా నేను మరణించి 3వ దినమున తిరిగి లేచాక నా ఆత్మతో అందరినీ నింపుతానని తెలిసినటువంటి యేసుక్రీస్తు ఈ 3 రోజులే కాదు, మనకి జీవితాంతము 365 రోజులు కూడా మన అందరికీ తల్లిగా చేశాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఆమె తల్లి మరియమాత అనాథగా అవ్వకోకుండా ఇదిగో నీ తల్లియు అని యోహానుతో చెప్పాడు. తాను ప్రేమించినటువంటి శిష్యునితో శిలువ మీద ఉండి చెబుతున్నాడు, ఇదిగో ఈ నీ తల్లి అని చెప్పగానే ఇదిగో తల్లి అని చెప్పాడు. యేసు తనతో ఇదిగో నీ తల్లి అని చెప్పాడు.
అదేవిధంగా ఇదిగో నీ కుమారుడు అని ఆ తల్లికి చెప్పాడు. ఆ గడియ నుండి యేసుక్రీస్తు చెప్పినట్లే తల్లి మరియమాత యోహాను గారిని, యేసుక్రీస్తు యొక్క శిష్యుడైనటువంటి యోహాను గారిని కూడా తన సొంత కుమారునిగా, తన తల్లిగా స్వీకరించాడు యోహాను గారు. ప్రియ సహోదరి సహోదరుడా, తన కుమారునిగా స్వీకరించి ఆనాటి నుండి యేసుక్రీస్తు చనిపోయిన నాటి నుండి తల్లి మరియమ్మ గారు యోహాను గారి దగ్గరే ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆమె తన ఇంటికి తీసుకొని పోయాడు. ఆ గడియ నుంచే ఆమెను స్వీకరించి తల్లిగా స్వీకరించాడు. ప్రియ సహోదరి సహోదర, వేరే ఉద్దేశాలు ఏం కాదు. ఆమెని యేసుక్రీస్తు ఎప్పుడైతే ఇదిగో నీ తల్లి అన్నాడో ఆ గడియ నుంచి ఆమెను తన తల్లిగా స్వీకరించాడు. ఎవరు స్వీకరిస్తారు చెప్పండి? ఈరోజు నీ తల్లి అని ఎవరినైనా చూపిస్తే ఎవరి బిడ్డలకి వారే తల్లి అయ్యే, నా బిడ్డలు ఉండగా ఏళ్ళకి తల్లిని అవ్వటం ఏంది అనుకుంటారు. కానీ మరియ తల్లి కూడా ఆనాటి నుంచి, ఆ క్షణం నుంచి తనని యోహాను గారిని తన కొడుకు వలె స్వీకరించి తనతో తన ఇంటికి తీసుకొని పోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి మరియ తల్లిని యోహాను గారికి తల్లిగా చేయటమే కాదు, యావత్తు ప్రపంచ కథోలిక శ్రీ సభకు తల్లిగా చేసి, మన అందరికీ తల్లిగా చేసి, ఈనాడు క్రైస్తవులందరికీ కూడా మధ్యస్థ ప్రార్థన చేయటానికి తల్లి మరియమాతని మనకి తల్లిగా ఇచ్చారు. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి తల్లి మరియమాత ప్రార్థనను మనము అంగీకరించి తల్లి మరియమాతతో మనము తల్లి మా కొరకు ప్రార్థించండి, మా అవసరాలను తీర్చండి అని మనము తల్లి మరియమాత యొక్క ప్రార్థనా సహాయాన్ని అడుగుదాము. ఆమేన్.